నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. రాజకీయాల్లో అధికారమే పరమావధి కాదంటూ ఎంట్రీ ఇచ్చిన జనసేనాని పరిపాలనలో తన మార్కేంటో చూపిస్తున్నారు. ఆదర్శంగా ఎలా ఉండాలో రాజకీయ నాయకుడంటే కొత్త డెఫినేషన్ ఏంటన్నవి సరికొత్తగా ఇస్తున్నారు. అసలు ఇలా కూడా పాలన సాగించొచ్చా అన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఈ కాలం రాజకీయాల్లో చాలా మంది భారీ ప్రసంగాలు ఇస్తుంటారు. తాము పాటించకపోయినా చాలా సూత్రాలు వల్లేస్తుంటారు. కానీ పవన్ మాత్రం చాలా డిఫరెంట్. తాను మొదట ఆచరిస్తూనే పాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రమాణ స్వీకారం చేశాక డే 1 నుండే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు, గెలిచారు, పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికీ తెలుసు. నిన్న మొన్నటి దాకా రాజకీయాలు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి అధికారంలోకి వచ్చి కీలక శాఖలు చేపట్టారు. ముఖ్యమైన బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సినిమా హీరోతో ఏమవుతుందని మొదట అంతా అన్నారు. వైసీపీ నేతలనే అన్ని రకాలుగా కార్నర్ చేయాలో అంతగా చేశారు. కానీ ఎక్కడా బెదరలేదు, అదరలేదు. డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా తానేంటో నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి అని. ఎస్, ఇప్పుడు అదే డైలాగ్ రిపీట్ అవుతోంది. పాలనలో అదే మార్క్ చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం. పాలకుడిగా, మంత్రిగా తానేంటో నిరూపించుకోవాలన్న తపన పవన్ కళ్యాణ్లో చాలా కనిపిస్తోంది. పవన్ ఏదైనా కమిట్మెంట్తోనే పనిచేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రంగంలో దిగారు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ పాలనలో తనదైన కీ రోల్ పోషిస్తున్నారు. సింపుల్ గా ఉంటున్నారు, జనంతో మమేకమవుతున్నారు, ఆఫీసర్లతో రివ్యూలు చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అన్నట్లుగానే పాలన వ్యవహారాలను డీల్ చేస్తున్న విధానం అందరికీ కనెక్ట్ అవుతోంది. తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ సీట్లకు రెండింటిలోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పుడు కూడా జనంతో కనెక్ట్ అయ్యే శాఖలనే తీసుకున్న పవన్ వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించి 100% స్ట్రైక్ రేట్ సాధించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. అంటే కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు, పాలనా పరంగానూ అదే కమిట్మెంట్, అదే టార్గెట్ తో పనిచేస్తున్నారు. ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలున్నాయి. ఇవన్నీ జనాన్ని జనసేనతో కనెక్ట్ చేసేవే. గ్రామీణ జన జీవాలను మార్చే అవకాశం ఇప్పుడు పవన్ చేతికొచ్చింది. ఎన్నికల్లో గెలిచాక పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు ఆయనలోనే రాజకీయ పరిపక్వతను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. పవన్ ను తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మి ఓట్లు వేసిన జనం కోసం ఆదర్శంగా నిలిచారు. చెప్పాలంటే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గెలిచిన ఎవరైనా సరే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ పవన్ మాత్రం తనను తొలిసారి గెలిపించిన పిఠాపురంలో మాత్రం మరోసారి పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చాకే ఊరేగించాలని చెప్పడం ద్వారా తన కమిట్మెంట్ ను చాటుకున్నారు. ఇది ఈ కాలం రాజకీయాల్లో బహుశా ఎవ్వరూ చేయరు, ఎక్కడా చూసి ఉండరు కూడా. ఇదే మరి పవనిజం అంటే. సాధారణంగా జనం డబ్బుల్నే ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇంకొన్ని పనులకు అప్పులు తెచ్చి పనులు చేస్తుంటాయి. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కంటే పన్నులతోనే సర్కారును వారి బండి నడిపిస్తుంది. మరి జనం ఇచ్చే డబ్బులతో నడిచే ప్రభుత్వం ఒక్కో రూపాయిని ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతతో ఖర్చు పెట్టాలి? అదే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అధికారం వచ్చాక వారు ఖజానాను ఒక ఫుట్బాల్ మాదిరిగా ఆడుకుని వదిలేస్తుంటారు. ఓడిపోయాక కొత్త వారు వచ్చి చూస్తే ఖాళీతో పాటు భారీ లోటు, భారీ అప్పులే కనిపిస్తుంటాయి. అలా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఒక విలువ తేవాలనుకుంటున్నారు. దుబారా అసలే వద్దంటున్నారు. ప్రస్తుతం ఏపీ భారీ అప్పుల్లో ఉంది. సో ఈ విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం తన క్యాంప్ ఆఫీస్ రీప్లేస్ వద్దంటున్నారు. కొత్త ఫర్నిచర్ కూడా కొనొద్దని తానే తెచ్చుకుంటున్నారు.
నిజానికి పవన్ ఓ సందర్భంలో ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటానని ప్రకటించారు. జీతం తీసుకుంటేనే జనం పడ్డ కష్టం, జనం ఇచ్చిన డబ్బు తీసుకుంటున్నందుకు మరింత బాధ్యత గుర్తుకొస్తుందని గత నెలలో చెప్పుకొచ్చారు. కానీ తాజాగా పిఠాపురంలో పవన్ చెప్పిన మాటలకు జనంలో మరింత రెస్పెక్ట్ పెంచేలా చేసింది. జీతం తీసుకుని పని చేద్దామనుకున్నానని, కానీ పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ చూస్తే డబ్బులే లేవని, చాలా అప్పులు ఉన్నాయన్నది తెలిసిందన్నారు. అవి చూశాక జీతం తీసుకునే పరిస్థితి అసలే లేదని చెప్పి జనం నచ్చిన నాయకుడిగా మారి అడుగు ముందుకేశారు. తనకు భయం లేదని, గట్టివాణ్ణి అని, మొండివాణ్ణి అని, బాధ్యతగా ఉంటానంటూ పవన్ చెప్పిన మాట వెనుక చాలా అంతరార్థం ఉంది. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణమైనా ఇస్తానంటూ చెప్పడం ద్వారా తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో క్లియర్గా సంకేతాలిచ్చారు.